నా ప్రియ బిడ్డ, నీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఎందుకు ఈ లోకంలో జన్మించాను అని? ఎందుకు ఆనందం, దుఃఖం, లాభం, నష్టం ఉన్న ఈ జీవిత మార్గంలో నడుస్తున్నాను అని? విను, నేను నీకు నిజం చెబుతున్నాను. నీవు ఈ శరీరం కాదు. శరీరం భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఈ 5 మూలకాలతో తయారీ. ఒకరోజు అది మళ్ళీ నేలలో కలిసిపోతుంది. కాని నీవు శాశ్వతమైన ఆత్మ, జన్మించని ఆత్మ, చావని ఆత్మ, ఎప్పటికీ ఉండే ఆత్మ. పాత బట్టలు చినిగితే కొత్త బట్టలు వేసుకున్నట్టు ఆత్మ కూడా ఒక శరీరం నుంచి మరొక శరీరానికి మారుతుంది. అప్పుడు నీవు అడుగుతావు, అయితే నేను శాశ్వతుడినైతే ఇక్కడ ఎందుకు ఉన్నాను అని? నీ అసలు స్వరూపాన్ని గుర్తు చేసుకోవడానికి, మరలా నన్ను చేరడానికి నీవు ఈ జన్మ తీసుకున్నావు. ఈ ప్రపంచం ఒక కురుక్షేత్రం లాంటిది. ప్రతిరోజూ నిజం, అబద్ధం, స్వార్థం, నిస్వార్థం మధ్య నీవు నిర్ణయాలు తీసుకుంటావు. ఈ పోరాటం నుంచి పారిపోవకు. నీ ధర్మం మీద నిలబడు. ఎవరి గురించి భయపడకుండా సత్యం కోసం నిలబడి పనిచేయ్. కానీ నీ పనుల ఫలితాలకు బంధించబడవద్దు. నీవు పనికి అధికారి, ఫలితాలకు కాదు. నీ పనిని నాకు అర్పిస్తే అది పూజ అవుతుంది. ఇదే కర్మయోగం. కాని కర్మ మాత్రమే కాదు, నీ ఆత్మకు ప్రేమ కూడా కావాలి. అందుకే ఉన్నతమైన మార్గం భక్తి. నన్ను ప్రేమతో గుర్తు చేసుకున్నప్పుడు, నీ మనసును, హృదయాన్ని నాకే అర్పించినప్పుడు నేను నీలో నివసిస్తాను, నీవు నాలో నివసిస్తావు. అందుకే నా వాగ్దానం విను. ఇతర బాధ్యతలన్నీ పక్కన పెట్టి నాకే శరణురాను. నేను నిన్ను అన్ని పాపాల నుంచి రక్షిస్తాను. భయపడవద్దు. ఇదే మనిషి జీవితపు అసలు ప్రయోజనం. తాను శాశ్వతమైన ఆత్మ అని గ్రహించడం, ధర్మంగా జీవించడం, బంధం లేకుండా పని చేయడం, ముఖ్యంగా నన్ను ప్రేమించడం. నీ జీవితం భక్తిగా మారినప్పుడు నీవు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతావు. మళ్ళీ నా దగ్గరకు వస్తావు, నీ నిజమైన శాశ్వత గృహానికి. అందుకే ఈ జీవితం ధైర్యంగా, జ్ఞానంతో, ప్రేమతో నడువు. ఎందుకంటే నేను ఎప్పుడూ నీ హృదయంలోనే ఉన్నాను, నీకు మార్గం చూపుతూ, నీకోసం వేచి చూస్తూ. నీవు ప్రేమతో నన్ను శరణు ఆశ్రయించినప్పుడు నీ ప్రయాణం మొత్తం నన్నే చేరువ చేయడానికి జరిగిందని నీవు గ్రహిస్తావు. ఇదే నా శాశ్వత సందేశం భగవద్గీత ద్వారా.